అమ్మా దాని సీరియల్ పిచ్చి వల్ల అది తినేది నోట్లో పడుతుందో వెనకాల పడుతుందో కూడా దానికి తెలియట్లేదు. ఏమే ఏమే ఎందుకలా అరుస్తున్నావు? యాడ్ వచ్చే టైంలో మాట్లాడతానుగా. యాడ్ వచ్చే టైంలో మాట్లాడతావా? చిచ్చి ఈ యాడ్స్ ఒకటి మొగుళ్ళగా పని పాట లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటాయి. ఇంతకీ నువ్వెప్పుడు వచ్చావు? ఇందాక మాట్లాడావు కదే. ఓహో అది నువ్వేనా? నేనైతే యాడ్ వచ్చింది అనుకున్నాలే. రిమోట్ ఇటు కాసేపు న్యూస్ చూస్తా. కావాలంటే విడాకులు ఇస్తా, రిమోట్ మాత్రం ఇవ్వను. విడాకులు ఇస్తావు కానీ రిమోట్ ఇవ్వవా? ఇదిగో మొగుడే ప్రత్యక్ష దైవం సీరియల్ చూస్తున్నాను ఇక్కడ. టీవీలో మాత్రం మొగుడే ప్రత్యక్ష దయ్యం సీరియల్ చూస్తారు, ఇంటికి వచ్చిన మొగుడిని మాత్రం దయ్యంలా చూస్తారు. మెంటల్ దానా? కొద్దిగా టీవీ చూడడానికి ఒక హద్దు ఉండాలి. అసలు ఏంటి నీ నసా? నసా కాదే, వచ్చాను కదా కొద్దిగా రెస్పాండ్ అవ్వచ్చుగా. అమ్మో నా మొగుడు అలసిపోయి వచ్చాడు అని కొంగతో మొహం తొడిచి నవలో కూర్చోబెట్టుకోమంటావా? ఏంటి ఆ మాటలు? 10,000 జీతం ఇచ్చే జీతగాడితే ఇలాగే మాట్లాడతాం మరి. అంటే జీతం తక్కువ ఉందని చెప్పి తక్కువ చేసి మాట్లాడతావా? 1,00,000 రూపాయలు తీసుకురా. ఇదిగో చేతిలో కట్టుకొని ముందు ఒంగోని నిల్చొని నీ చేతిలో వేడి వేడి కాఫీ పెడతా. 1,00,000 రూపాయలు తీసుకురా. మొగుడు 10,000 తెచ్చినా 1,00,000 రూపాయలు తెచ్చినా మొగుడు మొగుడేనే కదా. కింద కూర్చొని చూసినా అదే సినిమా, బాల్కనీలో కూర్చొని చూసినా అదే సినిమా, మల్టీప్లెక్స్ లో చూసినా అదే సినిమా. మనందరూ మల్టీప్లెక్స్ ఎందుకు వెళ్తున్నారు? పాయింట్ ఇదే. ప్రతి మొగాడింతేనండి. మనం గట్టిగా అడిగితే వాళ్ళ దగ్గర సమాధానమే ఉండదు. రోజు నీతో గొడవ పడి రోజు అన్నం లేకుండా పస్తు పడుకోవాల్సి వస్తుంది. ఆహా మేమేది ఇక్కడ పంచభక్ష పరమాణాలతో పోంచేస్తున్నట్టు మేము నీతో గొడవ పడి రోజు చేస్తుంది అదే పస్తులు పనుకోవడం తప్ప. జీవితం కట్టుకున్న తర్వాత నా కడుపు పండట్లేదు, నా కడుపు నిండట్లేదు. అమ్మో ఆకలి. రాత్రి 1 గంట అయినట్టుంది. వీడి కోసం నేనెందుకు ఆకలితో ఉండాలి? నాకేం అవసరం? బొంగులో దానికోసం నేను ఇది పస్తు పడుకోవాలి? నాకేం అవసరం? ఎవరది? ఈ పిల్లకి పనిలే పాటలేదు. నిన్ను కట్టుకున్నందుకు రోజు పస్తులే పడుకోవాల్సి వస్తుంది. మేము ఇక్కడ తిన్నట్టు ఇక్కడ రాత్రి కుక్కేదో అన్నం తిన్నట్టుంది. ముందు ఆడ కుక్క తింది, తర్వాత వచ్చి మగ కుక్క తిందిలే. సరే నేను బయటికి వెళ్తున్నా. ఎక్కడికైనా వెళ్ళు, రాత్రి 9:30 లోపు ఇంటికి రాకు. ఏ యమగంటమా? కాదు, సుడిగుండం సీరియల్. అది కంప్లీట్ అయ్యేసరికి 9:30 అవుతుంది. కుక్కతో ఒక వంకర, ఆడదాని బుద్ధి వంకర, ఈ రెండింటిని ఎప్పుడు మార్చలేము. ఇలాంటి అలగలు పొచ్చుడు విన్నాం పో. వీడేంటి ఇలా ఊగుతున్నాడు? కొంపదీసి తాగేసి వచ్చాడా ఏంటి? మందు కొట్టేసి వచ్చావా? ఎస్. ఆడదన్న తర్వాత ముగ్గు, మగాడన్న తర్వాత పెగ్గు వేయాలి. అమ్మా అన్నం ఎట్టండమ్మా. ఉండరా, ఇప్పుడే ఏదో గొడవ స్టార్ట్ అయింది, 2 నిమిషాలు ఉండు. మాట్లాడిన చాలు కానీ మజ్జిగ తాగు మూసుకొని. నేను తాగా. తాగమన్నానా? తాగాను. ఏ అంటే దిగిపోతుంది. మజ్జిగ తాగమంటుంది. తలలో ఉన్న మత్తును మాత్రం దింపాలనుకుంటారా మీరు? తల మీద ఎక్కిన మీరు మాత్రం దిగరు కదా. ఈ టైంలో కర్ర ఉండి ఉంటే నీది విమానం అయిపోయింది. నీకు కర్ర సార్ నేను తెచ్చాను. నిన్ను కొట్టడం కంటే కుక్కని కొట్టడం బెటర్. చేసిన ఆస్కార్ యాక్టింగ్ చాలు గానీ మూసుకొని మజ్జిగ తాగు. నేను తాగను, కావాలంటే ఒక పెక్కని తాగని మజ్జిగ తాగను. నాకెవ్వండమ్మా. ఈ మజ్జిగ తాగడం నీకే కరెక్ట్ రా. అమ్మ నిమ్మకాయ పిండలేదా? చూసావా, అమ్మ నిమ్మకాయ పిండలేదా అని ధైర్యంగా వాడని అడుగుతున్నాడు. నీ దగ్గర అడగడం నాకు ఆ ధైర్యం కూడా లేదే. నాకు అర్థమైపోయింది. ఈ రోజు కూడా నన్ను పోంచని ఇవ్వు. ఈ రోజు కూడా పస్తే పడుకుంటా నేను. ఇదిగోరా, ఇదిగో తీసుకో. అడుగుతా, మీ భారాన్ని మొయ్యలేక, సంసారం అనేది చదరంగానే ఈదలేక ఎంత ఇబ్బంది పడుతున్నాం తెలుసా మేము? ఏంటే మీరు మోసేది? మహా అయితే 9 నెలలు మోస్తారు. దాని తర్వాత ఆ భారాన్ని మేము మోయాలి. నీలాంటి దాన్ని నిండా నిన్ను కొట్టడం కంటే నాకు నేను కొట్టుకోవడం బెటర్. పిల్లాన్ని కొట్టలేడు నువ్వేమ్మా కూడా, నువ్వు మొగుడిని కొట్టలేదు నువ్వే వాడతాను అమ్మా. మీరు కొట్టుకోకపోయినా సరే ఆ గిన్నె నాదే. ఒక ముష్టోడు ఇంటి మధ్యలో వచ్చి అన్నం గిన్నెని తీసుకెళ్తున్నాడంటే
దీనికంటే అవమానం ఏ మగాడికి ఉంటదానే? నేను చూస్తున్నా నువ్వు చేసుకునేందుకు నాకు ఈ పాస్ జరగాల్సిందే. అలవాటు అయిపోయిందిగా పస్తు పడుకోవడం. పడుకో. ముసే శకుంతలా, మొగుడికి తెలిసి ఒక గిన్నె, మొగుడికి తెలియకుండా ఒక గిన్నె వండుకో. అప్పుడు ఆకలి తీరుతుందని వండుకుంటా. అక్క థ్యాంక్ యూ సో మచ్. నాగబాబు గారు నాకు ఎప్పుడో చెప్పారు, అరే చంద్ర, వీళ్ళు మొగుడికి తెలిసి ఒక గిన్నె వండుతారు, తెలియకుండా ఇంకో గిన్నె వండుతారా, ఆ గిన్నె ఎక్కడుందో కనిపెట్టుకోరా నువ్వు అన్నాడు. థ్యాంక్ యూ సార్. ఎక్కడ పెట్టింది ఇది? చూడు చూడు, దున్నపోతే ఎలా పడుకుంటాడు. రోజు పస్తులు పడుకొని వస్తున్నా నేను. ఇక్కడేదో మేము తింటున్నట్టు మేము కూడా ఇక్కడ పస్తే పడుకుంటున్నాం, అర్థమైందా? ఇక్కడ రా నువ్వు. ఏంటి రోజు నీకోసం నేను పస్తే పడుకుంటున్నాను, అర్థమైందా? వీళ్ళేంటి దొబ్బి తిని పస్తు పడుకుంటున్నారు అనుకుంటున్నారా? మీరు ఇంట్లో చేసేది ఇదే కదా, భార్య భర్తలు అందరు దొంగలే, ఒకరికి తెలియకుండా ఒకరు దొరలు అవుతాం అంతే, అర్థమైందా? ఏమండి ఇంకో గిన్నె ఉంటావా? పద తిందాం మరి. ఎవర్రా పొద్దున్నే ప్రశాంతంగా నిద్రపోనివ్వరు. ఎవరు? నానా, నన్ను ఆశీర్వదించండి నానా. బ్రదర్ ఆఫ్ కేశవరావు. ఏంట్రా అక్కడ అగ్గిపుల్లలు? అంటే నానా, నేను రేపు ఎగ్జామ్ ఉంది నానా, నైట్ స్టడీస్ చేశానా, రాత్రి 2 దాకా అలాగే నిద్రపోకుండా చదివా. కళ్ళు రెప్పలు మూసుకోకుండా ఉండడానికి ఇలా పెట్టుకొని చదువుతున్నా. అదిరా సన్నా భూపతిరావు అంటే ఎలాగుండాలరా? బాబు ఫోన్. హలో డార్లింగ్, ఎక్కడా? నేను ఒక హాఫ్ అవర్లో ఇంటికి వస్తున్నా. ఇంట్లో ఎవరు సరేనా? ముద్దు పెట్టే పెట్టు. నాన్న బుజ్జి కన్నా, ఇప్పుడు ఫోన్ ఎత్తుతాను, మూసుకుని మాట్లాడు. నానా ఎవరు ఇది ఫోన్ చేసిందండి? మాట్లాడు. డార్లింగ్, హలో, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? తర్వాత నేను స్నానం చేస్తానా. ఏ దొంగ, ఒక్కడవే చేస్తున్నావా? నేను వస్తే ఇద్దరం కలిపి చేసావాగా. లాస్ట్ టైం అలాగే ఇద్దరం కలిపి చేసాంగా. సరే ఒక హాఫ్ అవర్లో ఇంటికి వస్తున్నా. ఇప్పుడు వద్దులే, నేను చొక్కటి ఒక్కటి. అబ్బా ఇప్పుడు అబ్బా, వెయిట్ వచ్చేస్తున్నా. ఎన్ని తెలియకుండా చేస్తారు ఇంట్లో. నువ్వు సిగ్గుపడ్డా కదా నీ గురించి, ఎన్ని చెప్పండి అక్కడ నీ గురించి. ఇప్పుడు అది వస్తుంది, అది వచ్చిన తర్వాత నేను తండ్రి అని చెప్పకూడదు, ఇంట్లో పనని చెప్పాలి. ఒకవేళ తండ్రి అని చెప్పాను అనుకో, నేను చచ్చినట్టే లెక్క. నీ కాసులో చిల్లి కళ్ళ కూడా ఎవడీడు? అతను మా పని మనిషి అంట అమ్మగారు. పని మనిషా? పనోడు. అరే పనులాగా ఉండరా, మా పనిలోకి అడ్డం వస్తావే. ఎలా చెప్తావేంటి? భూపతిరావు అంటే ఏంద్రా? పని మీరా సగమే పేరు భూపతిరావు. అది కరెక్ట్ ఉంది. తుయ్ బంగారం, చిట్టుకన్నా, ఈ చైన్ మీ డాడీది కదా? అవును డాడీ, ఇదే. ఇది నాకు ఎప్పుడు ఇస్తావు? నేను ఎప్పుడు చెప్పేస్తాను. అయినా ఇప్పుడు మా డాడీకి ఏం చెప్పాలి సడన్ గా చైన్ అడిగితే? అదేంటి, నువ్వు ఆ రోజు నాకు ఉంగరం ఇచ్చావు కదా, అది పోయిందని చెప్పావు కదమ్మా. ఉంగరం అక్కడ ఇచ్చారా బాబు గారు? ఉంగరం మీకు చాలా బాగుంది అమ్మగారు. థ్యాంక్స్ అన్నా.
పని చూసుకో డార్లింగ్ నాకు 30,000 కావాలి డార్లింగ్. ఎలా అవుతాయి ఇప్పుడు 30,000 అంటే? ఎలా అవుతాయండి మీ డాడీకి చెప్పు. ఇగో లాస్ట్ టైం ఇచ్చావు కదా 60,000 స్కాలర్షిప్ కట్టాలి. తల్లి మా నాన్న 60,000 60,000 కాదు అంతకన్నా ముందు 3 lakhs కూడా ఇచ్చాడు. కావాలంటే ఇంకా అడగండి అమ్మగారు ఇస్తాడు. నీకెందుకు రా పని తీసుకురా పో. అరే లే నువ్వులే. ఏంటి ఆడు చాలా ఎక్స్ట్రా చేస్తున్నాను. కొట్టు కొట్టు. అమ్మగారు అడుగుతున్నారు కొట్టండి గారు. చిన్నప్పటి నుంచి ఉయ్యాలు చెప్పాలి చాలు కొట్టు. ఇలా కొట్టాలరా. లోపలేడు ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు. ఇదేవాడు మన పనుడు పనున్నాయి. పనుడు ఏం పేరు? భూపతిరావు. కబాలీరా అన్నట్టు చెప్తాడురా. అయ్యగారు ఈ లోపల హెడ్ అవుతుంది, టీ పట్టరా ఫస్ట్. ఏంట్రా మీరు? నా మాట నిలిపో. తీసుకోరా. ఆయన టీ అలవాటు ఉందిలే. ఏంట్రా ఎంత షూర్ వేస్తావా? ఇలా టీ లేదు. చూస్తావరా కొట్టు. తప్పురా రే తండ్రిలో అంటాడురా. ఒరే మీ నాన్న చాలా సామానాబులు తిట్టా కదా ముందు. ఏంట్రా వాళ్ళ నాన్న చాలాసార్లు బూతులు తిట్టా అంటున్నా. అరే నేను ఎప్పుడు తిట్టారా? చాలా తిట్టా కదరా. ఏ వద్దురా మాట దేనికోసమే కదా మీకు చిన్నప్పుడు. ఈడే మీ నాన్న అయితే ఏం చేస్తారా నువ్వు? ఒక్కోసారి మీ నాన్న ఊహించుకుని కొడుతుంటావు కదా. చాలా చెప్తాడు ఇదే మా నాన్నకో. ఏరా నెలకు 15,000 పంపిస్తే ఏం సరిపోద్దా? అమ్మాయిలతో తిరగొద్దా? పబ్బులకి వెళ్ళొద్దా? షికారులు చేయొద్దా? 10,000 తప్పురా పాపం రా వదిలేరా. మా నాన్న అయితే ఏం చేస్తా తెలుసా? అరే ఇంకోటి మీ నాన్న తెల చేస్తావు. నన్ను క్షమించండి నాన్న, ఇంకెప్పుడు ఇలా చెయ్యండి. అది జస్ట్ క్యారెక్టర్ చేస్తున్నా అంతే. నన్ను నువ్వు అయ్యగారు అమ్మగారు ఒక్క మాట అండి. ఒకవేళ నేను ఫాదర్ అయితే ఈయన నా కొడుకు అయితే నేను ఎలా చేస్తాను? ఓహో ఈ ఆర్టిస్ట్ అనుకుంటా. సూపర్. ఫ్రెండ్ అలా పాడైపోతుంటే ఒక ఫ్రెండ్ బాగు చేయాలి కానీ చెడగొడతారా? నువ్వు క్యారెక్టర్ చేస్తున్నావు అంతే. ఎన్నో అయిపోతున్నావు. ఆయన బాగా చేసావు. సూపర్. రే ఈ వీకెండ్ అలా బ్యాగ్ వెళ్దాం. మీ డాడీకి ఫోన్ చేసి 1,00,000 రూపాయలు రా. హలో స్పీకర్ ఆన్ చేయి. నానా చెప్పమ్మా. నానా నాకు 2,000 కావాలనా? 2,000 కాదురా 2 లక్షలు. 2 లక్షలు కావాలనా? 2 లక్షలు సరిపోతాయి. పక్కన జాకెట్ వేసుకుని ఉన్నాడు ఒకడు, బ్రౌన్ షర్టు, రెడ్ కలర్ డ్రెస్ అమ్మాయికి సరిపోతాయి. అవి చూడు. 4 మీ నాన్న మన కూడా తెచ్చాడు. నీకు నా కొడకలా అర్థం కదా. వెనక్కి చూడండి రా. ఇంకెన్ని లక్షలు కావాలి డబ్బులు? అది పనోడే కదరా. పోనోడు కాదే మా నాన్నేని. అమ్మాయి ఇప్పుడు నన్ను ఏమన్నట్లు నేను బ్రతికిపోయా. వెళ్ళిపోతారే నాన్న. ఏదో ఒకటి అనండి నాన్న. నాన్న అలా వెళ్ళొద్దు నాన్న. వీలైతే శిక్షించండి, లేదని ఉన్నాను గుర్తించండి. భూపతిరావు